సో మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? ఇది చాలామందికి మేనరికం మంచిది కాదు అని తెలుసు. బట్ ఇది వరకు మా ఇళ్ళలో మేనరికం పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళు బాగానే ఉన్నారు, సో మా బిడ్డలు కూడా బాగానే ఉంటారు అని చెప్పేసి, మన దగ్గరగా ఉంటారు, మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి మేనరికం పెళ్ళిళ్ళు చేయడం అనేది మన సైడ్ అంటే సౌత్ ఇండియా సైడ్ ఎక్కువగా గమనిస్తూ ఉన్నామండి. బట్ మేనరికం పెళ్ళిళ్ళు చాలాసార్లు మంచిది కాదండి. ఒక జనరేషన్ మేనరికం అంటే బావ మరదళ్ళు లేదా మామ వీళ్ళని పెళ్లి చేసుకోవడం ఒకవేళ ఒక జనరేషన్లోనే జరిగింది అంటే కనుక మేజర్గా వీళ్ళకు పుట్టబోయే బిడ్డలకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ జనరేషన్స్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళది మేనరికం, వాళ్ళకు పుట్టిన బిడ్డలది మేనరికం, ఆ తర్వాత తరాంది మేనరికం, ఇట్లా ఒక్కొక్క తరం మేనరికాలు పెరిగే కొద్దీ బిడ్డల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయండి. అండ్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే కనుక కొన్నిసార్లు మేజర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట ఇంకా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మనం స్కాన్ ద్వారా కనుక్కోవచ్చండి ఇలాంటి ప్రాబ్లమ్స్. అవయవ లోపాలు, ఎదుగుదల సరిగా లేకపోవడం, బిడ్డ మెదడు సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డలకే మనం ముందుగానే కనుక్కొని వీటిని ఈ బిడ్డలను పుట్టకుండా అబార్షన్ చేయొచ్చు. బట్ పుట్టిన తర్వాత కొన్ని మనం కనుక్కోలేని ప్రాబ్లమ్స్ అంటే బిడ్డకు కేవలం పుట్టిన తర్వాత మాత్రమే తెలిసే ప్రాబ్లమ్స్ ఏంటంటే చూపు సరిగా లేకపోవడం లేదా వినికిడి శక్తి సరిగా లేకపోవడం, ఇవన్నీ మనకు స్కాన్లో కూడా తెలియవండి, ఇవి పుట్టిన తర్వాత మాత్రమే తెలుస్తాయి. లేదా వీళ్ళకు మజిల్ వీక్నెస్, మస్కులర్ డిస్ట్రోఫీస్ అంటారు, ఇవన్నీ కూడా బిడ్డలు పుట్టిన తర్వాత మాత్రమే మనం తెలిసే ప్రాబ్లమ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్స్, చాలా లేట్గా తెలిసే ప్రాబ్లమ్స్ వచ్చేసి మేము యూజువల్గా చేసేది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. అంటే ఒకవేళ మగపిల్లల్లో అయితే కనుక వీర్య కణాలు వాళ్ళ కౌంట్ తక్కువగా ఉండడం లేదా క్వాలిటీ సరిగా లేకపోవడం లేకపోతే అసలే కణాలు లేకపోవడం, ఇది జనరల్గా అబ్బాయిల్లో గమనిస్తున్న ప్రాబ్లం. మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఇక లేడీస్ విషయానికి, అమ్మాయిల విషయానికి వస్తే కనుక అండాలు సరిగా లేకపోవడం, చాలా త్వరగా అండాలు తగ్గిపోవడం, అండ్ 30-35 ఏళ్ల వయసుకి పీరియడ్స్ ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో గమనిస్తూ ఉన్నామండి. సో వీలైనంత వరకు మేనరికాలు అవాయిడ్ చేయడం మంచిది. లేదు అంటే కనుక ఒక తరం మేనరికం వల్ల మేజర్ ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ తరాలు మేనరికం అనేది మంచిది కాదండి.